నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే. మరి మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్ని 3 విడతల్లో అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి 3 విడతల్లో డిసెంబర్ 11 నుంచి అదేవిధంగా మరి డిసెంబర్ 17 వరకు 19 వరకు 3 విడతలుగా నిర్వహిస్తున్నారు. దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 3 విడతల్లో వైన్ షాపులు అనేవి క్లోజ్ ఉండాలి అనే నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. మందుబాబులు, మీ అందరికీ అయితే ఇది ఒక హెచ్చరిక. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీని మీద కఠినంగా ఎవరైనా ఓపెన్ చేసినా, ఏదైనా ఓపెన్ చేస్తే మందు షాపులు ఓపెన్ చేస్తే, వైన్ షాపులు ఓపెన్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు అయితే చెప్పారు. రానున్న రోజుల్లో మరి ఈ ఎన్నికలు కంప్లీట్గా కౌంటింగ్ కూడా అయిపోయే వరకు వైన్ షాపులు అనేవి మరి విడతల వారీగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎన్నికల బూత్ వద్దకు వెళ్ళి మరి కొంతమంది మందుబాబులు మందు తాగి వీరంగం సృష్టించే అవకాశం ఉంటుంది. తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేంటో ఒకసారి ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో 3 విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు పరిష్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూసేలా చూడటం కోసం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం విక్రయాలు, సరఫరా కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు కేవలం పోలింగ్ రోజులకు మాత్రమే పరిమితం కాకుండా, నోట్ దిస్ పాయింట్, ఎన్నికల ముందు ఓటు లెక్కింపు పూర్తయ్యే వరకు కూడా అమల్లో ఉంటాయి. ఈ మద్యం నిషేధ ఉత్తర్వులు ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, కళ్ళు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లతో సహా అలాగే మద్యం విక్రయించే ఇతర లైసెన్స్ సంస్థలు కూడా వర్తిస్తాయి. ఎన్నికల సందర్భంగా అన్ని రాష్ట్రంలోని వైన్ షాపులు ఎన్నికల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఎటువంటి ఈ మద్య నిషేధ ఉత్తర్వులు ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, కళ్ళికాండంలో కూడా వర్తిస్తాయి. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టడం, ఘర్షణలకు తాడివ్వడం వంటి చర్యలను నివారించడంలో ఈ డ్రై డే నిబంధనలు కీలక పాత్ర పోషిస్తాయి. అధికారుల విషయంలో ఏమాత్రం కూడా అలవసత వహించకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అధికారులు. ఇక తొలి విడత ఎన్నికకు సంబంధించిన మద్యం నిషేధం అమల్లో ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి విడతగా ఎన్నికలు డిసెంబర్ 11వ తేదీన జరగనున్నాయి. దీనికి అనుగుణంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలో నేడు సాయంత్రం 5 గంటల నుండి మద్యం దుకాణాలను మూసేస్తారు. ఈ నిషేధం డిసెంబర్ 11న పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కఠినంగా అమల్లో ఉంటుంది. ఆ సమయంలో ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో ప్రజలు, వ్యాపారాలు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అదే తరహాలో 2వ విడత ఎన్నికల్లో కూడా మద్యం నిషేధాన్ని అమలు చేస్తారు. 2వ విడత ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన జరగనున్నాయి. ఈ విడత ఎన్నికలు జరిగే మండలాల్లో పోలింగ్ ముందు నిర్ణీత సమయం నుంచి డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరిగే వరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ 3 విడతల ఎన్నికలకు సంబంధించి అధికారులు ఆయా జిల్లా ఎక్సైజ్ శాఖలతో సమన్వయం చేసుకుని నిషేధిత సమయాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక చివరి విడతగా 17వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. అదే మండలాల్లో కూడా మరుపటి రోజు 2 విడతల మాదిరిగానే 2 నిర్దేశించిన సమయం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు డ్రై డే నిబంధన అమలవుతుంది. ఈ 3 దశల ఎన్నికల ప్రక్రియలో ప్రతి విడతకు కనీసం 3 రోజుల పాటు మద్య నిషేధం అమలవుతుంది. ఎన్నికల పారదర్శకతను, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టారు. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, ఎన్నికల సమయంలో మద్యం సేవించడం వల్ల అనవసరమైన గొడవలు, ఘర్షణలు లేదా పోలింగ్ కేంద్రం వద్ద అవాంఛనీయ సంఘటనలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నిషేధం ద్వారా ఓటర్లు స్వేచ్ఛగా ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ ప్రక్రియ అమలు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా ముగిసే వరకు ఇది అత్యంత అవసరమని కూడా మరి చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మొత్తానికి కలిపి ఇలా మరి ఎన్నికలకు సంబంధించి 3 రోజుల పాటు ఇలా బంద్ ఉండే అవకాశం ఉంది. 3 విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల పోలింగ్ జరగాలి, అది కౌంటింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే, ఆ తర్వాత మాత్రమే అది నార్మల్గా జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మరి జరుగుతుంది. కాబట్టి మద్యం సేవించే వారందరికీ కూడా ఇది ఒక
స్వీట్ వార్నింగ్ లాగా అనుకోవచ్చు. మరి మీరు ఎలాగో జాగ్రత్తలు పడే వాళ్ళందరూ మీరు జాగ్రత్తలు పడతారని తెలుసు. కానీ 100% ఇది ఎన్నికల అధికారులు ఏదైతే ఉన్నారో, ఎక్సైజ్ శాఖ అధికారులు ఏదైతే ఉన్నారో ఇది తీసుకోవటం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి మరి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా మరి ఫ్రీడమ్గా ఓటు వేయాలన్నా కూడా కొంతమంది మందుబాబులు వీరంగం సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు తమ ఓటును వినియోగించుకునే అవకాశాన్ని మంచి వాతావరణం కల్పించడానికి సంబంధిత అధికారులు ఈ చర్యలు తీసుకోవటం మనందరం కూడా ఆహ్వానించాలి. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది ఇవాళ స్పెషల్. నమస్తే.